నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు క్యాటి కనెక్ట్. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజం, కానీ ఒక సుదీర్ఘ నియామక ప్రక్రియ ముగిసి వేలాది మంది నిరుద్యోగులు ఉపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా డిఎస్సి చుట్టూ సాగుతున్న రాజకీయాలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు డిఎస్సి వ్యవహారంలో నువ్వా నేనా అనే తేల్చుకునే స్థాయికి చేరింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసమైన తాడేపల్లి ప్యాలెస్ కు సమీపం నుంచి మంత్రి నారా లోకేష్ బహిరంగ చర్చకు సవాల్ చేశారు. ఆధారాలు ఉంటే నేరుగా చర్చకు రా అంటూ లోకేష్ సవాల్ చేసి గంటలు గడుస్తున్న వైసీపీ శిబిరంలో మౌనం వెనుక ప్లాన్ ఏంటి? మరోవైపు లోకేష్ చేసిన సవాళ్లు నిజమేనా, లేదంటే కృష్ణలంక ఘటన డైవర్షన్ చేసేందుకేనా అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాను డిఎస్సి విషయంలో రాజకీయం చేయడం లేదని, కేవలం బాధితుల పక్షాన నష్టపోయిన నిరుద్యోగుల కోసమే మాట్లాడుతున్నానని పదే పదే చెప్తున్నారు. ఆ మాటలో నిజాయితీ ఉంటే ఆయనకు ఈ సవాల్ను స్వీకరించడమే అత్యుత్తమ మార్గంగా కనిపిస్తుంది. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ తప్పులను, రికార్డులలోని అవకతవకలను పక్కా ఆధారాలతో సహా డిబేట్ లో ఎండగట్టే సువర్ణ అవకాశాన్ని జగన్ ఎందుకు కాలదన్నుకుంటున్నారు? ఒకవేళ కూటమి ప్రభుత్వం నిజంగానే డిఎస్సిలో స్కామ్ చేసి ఉంటే దాన్ని లైవ్ డిబేట్ లో ప్రజల ముందు నిరూపించి మంత్రిని నిలదీస్తే జగన్ రెడ్డికి వచ్చే రాజకీయ మైలేజ్ అంతా ఇంత కాదు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పోయి జగన్ ఒక తిరుగులేని పీపుల్స్ లీడర్ గా ఎదిగే అవకాశం ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు అది మొదటి అడుగు అవుతుందని భావించాలి. మరి ఇంతటి రాజకీయ అవకాశాన్ని జగన్ ఎందుకు వదులుకుంటున్నారు? కానీ గ్రౌండ్ లెవెల్లో సీన్ చూస్తే మరోలా ఉంది. వైసీపీ శ్రేణులు కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమై ఎదురుదాడి చేస్తున్నారు. సాంకేతిక అంశాలను వక్రీకరిస్తూ పాత విమర్శలనే మళ్లీ వల్లించడం చూస్తుంటే అసలు వారి వద్ద పక్కా ఆధారాలు లేవా అనే సందేహం సామాన్యుల్లో సైతం వ్యక్తమవుతుందనే విమర్శలు ఉన్నాయి. అధికారుల వివరణలను, అభ్యర్థుల ఆన్లైన్ దరఖాస్తుల రికార్డులను ప్రభుత్వం బహిరంగంగానే డిజిటల్ స్క్రీన్లపై చూపిస్తున్నా వాటిని సవాల్ చేసే ధైర్యం వైసీపీకి లేదా? ఏళ్ల తరబడి వేచి చూసి ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపి ఎట్టకేలకు డిఎస్సి ద్వారా ఉద్యోగాలు సాధించిన వేలాది మంది నిరుద్యోగుల కుటుంబాల్లో ఇప్పుడు ఆనందం వెల్లువిరుస్తుంది. ఇంతటి సుదీర్ఘమైన పారదర్శకమైన నియామక ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ఈ విధంగా రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు లేవలెత్తుతున్నాయి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రక్రియను వివాదాల్లోకి నెట్టడం అభ్యర్థులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. కరెక్ట్ గా జగన్ ఇంటికి నేను తిప్పి కొడితే 200 మీటర్లు కొట్టలేను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎనీ టైం. రమ్మని చెప్పండి. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్. అంతేగాని ఏసీ రూముల్లో కూర్చుని మాకు లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం. వాస్తవాలంటే బయట పెట్టండి. ఒకటని నిరూపించాడా? అయ్యా 240 కేసులు వేసాం. ఎందుకు ఆపలేదు డిఎస్సీ ప్రాసెస్? పారదర్శకంగా నడిపించాం. స్పోర్ట్స్ కోట కూడా పకడ్బందీగా నడిపించాం. మేము కమిటీ కూడా పెట్టాం. ఎవరికైనా అన్యాయం జరుగుంటే మీరు ఇలా కమిటీకి చెప్పండి. ఆ కమిటీలో సీనియర్ అధికారులు పెట్టి ప్రతి విషయం రివ్యూ చేస్తున్నాం. ఎందుకు వాళ్ళకి రాలేదు కూడా చాలా స్పష్టంగా చెప్తాం. ఇప్పుడు మా అధికారులందరూ టెక్నికల్ పైన ఆన్సర్ చేశారు. అక్కడి నుంచి సౌండ్ లేదు. జగన్ గారి నుంచి సౌండ్ లేదు. మళ్ళీ అదే అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. మేము ఇచ్చిన సమాధానానికి దానికి రెస్పాన్స్ మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం ప్రతి అభ్యర్థి మార్కులు, వారి ర్యాంకులు, ఆన్లైన్ దరఖాస్తులు అన్ని పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉన్నాయి. ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని చట్టపరంగా నిరూపించే అవకాశం ఉంది. కానీ అలా కాకుండా కేవలం ఆరోపణలు చేయడం చూస్తుంటే బురద చల్లి పారిపోయే పాత రాజకీయ వ్యూహం ఇకపై సాగదనే సంకేతాలు ప్రజల నుంచి వస్తున్నాయి. నిజ నిజాలు తేల్చే డిబేట్ కు గనుక జగన్ రెడ్డి రాకపోతే ఆయన చేస్తున్నవన్నీ కేవలం పొలిటికల్ స్టంట్స్ అని ప్రజలు భావించాల్సి వస్తుంది. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిరుద్యోగుల, ఉపాధ్యాయ అభ్యర్థుల భావోద్వేగాలతో ఆడుకుంటూ వారి కామన్ సెన్స్ ను అవమానించేలా ఈ వ్యవహారం తయారైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక మంత్రి నేరుగా మీ ఇంటి ముందుకు వచ్చి సవాల్ చేసినప్పుడు వెనుకడుగు వేస్తే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్తుంది. ఇప్పటికైనా అబద్ధాల ప్రచారానికి తెరదించాల్సిన అవసరం ఉంది. నిజంగానే వ్యవస్థల్లో లోపాలు జరిగాయని వైసీపీ బలంగా నమ్మితే ప్రెస్ మీట్లకు స్వస్తి చెప్పి తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు వచ్చి నారా లోకేష్ తో ముఖాముఖి చర్చకు కూర్చోవాలని తమ్ముళ్లు సవాల్ చేస్తున్నారు. ఒకవేళ ఈ చర్చను గనుక వైసీపీ స్కిప్ చేస్తే ఈ డిఎస్సి రాజకీయం ఆ పార్టీకి కోలుకోలేని మరో సెల్ఫ్ గోల్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఉపాధ్యాయుల భవిష్యత్తు, పారదర్శకమైన పాలన, వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే బహిరంగ చర్చే ఏకైక మార్గం. అయితే నారా లోకేష్ చేసిన ఈ తాడేపల్లి డిఎస్సి సవాల్ వెనుక అసలు కథ వేరే ఉందనే సరికొత్త కోణం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే లోకేష్ ఈ డిఎస్సి సవాల్ ను తెరపైకి తెచ్చారనే విమర్శలు బలంగా
విధంగా వినిపిస్తున్నాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సాయి కృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కావడంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. ఈ ఘోరంపై ప్రతిపక్ష వైసీపీ ఇప్పటికే పెద్ద ఎత్తున పోరాటం ప్రారంభించింది. చట్టాన్ని రక్షించాల్సిన పోలీస్ స్టేషన్ లోనే ఒక ప్రాణం పోవడంపై ప్రభుత్వం సమాధానం చెప్పలేక ఇరకాటంలో పడింది. సరిగ్గా ఈ సమయంలోనే లోకేష్ తాడేపల్లికి వచ్చి డిఎస్సి సవాల్ విసరడం పక్కా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ ఘటనపై కాపు సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. బాధితుడి కుటుంబానికి న్యాయం జరగాలంటూ కాపు సామాజిక వర్గ నేతలు, కుటుంబాలు మొత్తం కూటమి ప్రభుత్వంపై ఒక్కతాటిపైకి వస్తున్నాయి. ఒకవేళ ఈ ఆందోళన తీవ్ర రూపం దాల్చితే అది కూటమి ప్రభుత్వానికి ప్రమాదకరంగా మారుతుందనే ఆందోళన అధికార వర్గాల్లో మొదలైంది. అందుకే ఈ వ్యతిరేకతను కప్పిపుచ్చడానికే డిఎస్సి సవాల్ను అస్త్రంగా వాడుకున్నారనే టాక్ వినిపిస్తుంది. వైసీపీ ఇప్పటికే సాయి కృష్ణ లాకప్ డెత్ పై క్షేత్రస్థాయిలో గలమెత్తింది. ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్ర ఆత్మరక్షణలో పడటంతో ఆ పరాభవాన్ని తట్టుకోలేక ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని పక్కదారి పట్టించడానికి విద్యాశాఖ మంత్రి లోకేష్ ను తాడేపల్లి ప్యాలెస్ ముందుకు పంపించి డిఎస్సి డ్రామాకు తెరలేపారనే చర్చ ప్రచారంలోకి వచ్చింది. మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విసిరిన ఈ తాడేపల్లి సవాల్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వీకరిస్తారా? డిఎస్సి నిజాలు ప్రజల ముందు ఉంచుతారా? లేక ఇది కృష్ణలంక సాయి కృష్ణ లాకప్ డెత్ నుంచి దృష్టి మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్ అని నిరూపిస్తూ వైసీపీ తన పోరాటాన్ని ఉధృతం చేస్తుందా? ఏది ఏమైనా ఏపీ రాజకీయం ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరింది. నిజాలేంటో తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.